హాయ్ అండి. ఇవాళ వంకాయ దుంప చోఖా చూపిస్తాను. అదే ఉప్మా కూరలాగా. రండి. 2 తెల్ల చిన్న సైజు వంకాయలు కాల్చేసాను నూనె రాసి. ఇగో 2 టమాటాలు కాల్చాను. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇది తొక్క తీసేద్దాం. నూనె రాసి మధ్యలో ఇలా కట్ చేసి పురుగులు ఉన్నాయో లేదో చూసి కాల్చాలి. ఇగో ఇలా తొక్క తీసేస్తే వచ్చేస్తాయి. 2 తీసుకున్నాను. 2 టమాటాలు నూనె రాసి కాల్చేసాను. టమాటాలు కూడా తొక్కలు వచ్చేస్తాయి. ఇక ఇలా తొక్కలు తీస్తే అన్ని తొక్కలు వచ్చేస్తాయి. మనం పులుసు పచ్చడికి గట్రా చేస్తాం కదా కాల్చి, అలాగా. ఇగో 2 వంకాయలు, 2 టమాటాలు. టమాటాలు కూడా చక్కగా తొక్కకు వచ్చేస్తుంది ఇలాగా. ఇలాగా కాలితే చాలా బాగుంటుంది రొట్టెలోకి, అన్నంలోకి. ఇలా తొక్క శుభ్రంగా తీసేయాలి. చూపిస్తాను తొక్క తీసి. ఇప్పుడేమో ఒక ఎర్రదుంప చిన్నవి బంగాళదుంపలు శుభ్రంగా ఉడికించాను. చూపించాను కదా, ఒకటి పెద్ద ఎర్రదుంపను, మిగతాది బంగాళదుంపలు. కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసి నూనె వేసి 4 విజిల్లో ఉడికించాను. ఇప్పుడు చూపిస్తాను. ప్యాన్ పెట్టి నూనె వేద్దాం. ఇగో ప్యాన్ పెట్టాను. దీని సరిపడా నూనె వేద్దాం. చాలు ఇంతే నూనె. దీంట్లో ఎక్కువ నూనె పట్టదు. ఇప్పుడు ఇందులో పోపు వేద్దాం రండి. నేను ఇప్పుడు తినేసే కూర్చున్నాను. చాలా బాగుంది కారం కారంగా. విసిరికాయ నిన్న పచ్చడి పెట్టాను కదా, విసిరికాయ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే పెరుగు మిరపకాయలు 4 తినడానికి వేచేస్తాను ఇందులోనే. చూడండి, పెరుగు మిరపకాయలు అన్నంలోకి రొట్టెలోకి బాగుంటుంది తినడానికి. ఇగో ఇది అది వేగుతూ ఉంటుంది. కొంచెం ఆవాలు వేద్దాం, కొంచెం జీలకర్ర, 4 మెంతి గింజలు, 4 ధనియాల గింజలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, కొంచెం మెంతులు అన్నాను కదా, మెంతులు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇంతే పోపు. ఇవి వేగనిస్తాం కొంచెం. తింటుంటే అన్నీ నోటికి తగులుతుంటాయి, బాగుంటుందండి. ఇప్పుడు ఇది వేగుతున్నది కదా, ఆ మిరపకాయలు అయితే తీసేస్తాను నేను. అది పెరుగు మిరపకాయలు అనమాట. వేగేగా తీసేస్తాను. ఇక ఈ పోపు దినుసులు ఇవి వేగనిస్తాను ఎర్రగా. చూసారు కదా. ఇగో ఇది వేగింది కదా, అవి తీసేద్దాం. ఇది వేగేగా చూపిస్తాను. ఇగో ఇవి ముందు అయితే పెరుగు మిరపకాయలు తీసేస్తాను. ఇక చూడండి, పెరుగు మిరపకాయలు అన్నానికి తినడానికి వేచాను. ముందు తీసిద్దాం. చూసారు కదా, 4 వేసాను. ఇప్పుడు ఈ పోపు వేగింది కదా, ముందు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి సన్నంగా తరిగాను. ముందు అది వేసి వేచుదాం. వెల్లుల్లి వాసన ఉంటే బాగుండదు, అల్లం కూడాను. ఈ పచ్చిమిర్చి ఇది కొంచెం వేచుదాం. పటపటపటపళ్ళు ఆడుతున్నది. వేచుదాం. పోపు వేచుతుంటే దగ్గు వస్తుంది. ఇప్పుడేమో ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేచేద్దాం బాగాను. ఇదేమో తీయదుంప, వంకాయ టమాటా. అది తీయదుంప, ఎర్రదుంప. 1 దుంపలు, 2 వంకాయలు, టమాటా. ఇగో చూసారు కదా, తొక్క తీసాను. శుభ్రంగా ఇది కలిపియాలి, మనం ఉప్మా కూర చేసినట్టుగా. ఇవన్నీ కలిపేస్తే చాలా బాగుంటుందండి. తీయదుంప వేస్తే మరీ టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు దుంపలు ఇది చేసినా తీయదుంప ఒకటి తప్పకుండా వేస్తాను. వంకాయ, టమాటా, 2 వంకాయలు, 2 టమాటాలు, 1 తీయదుంప, మిగతావేమో బంగాళదుంపలు. శుభ్రంగా కలిపియాలి. చూసారు కదా, కలిపాక చూపిస్తాను రండి.
చాలా అంటే బాగుంటుంది. ఇగో పోపు వేగుతున్నది కదా, ఇగో ఇగో చూడండి పోపు. ఈ పోపుల్లో ఇది వేసేద్దాం. పోపుల్లో ఉప్పు కారం అన్నీ వేసాక చూపిస్తాను రండి. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం వెయ్యాలి పోపులోనే. ఇగో చూడండి పోపు వేగుతుంది కదా. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేద్దాం ఫస్ట్. ఉప్పు వేసానా, సరిపడా ఒక్కసారి వేసేయాలి. తర్వాత కొంచెం 2 చెంచాలు కారం వేద్దాం. పచ్చిమిర్చి కారం కొంచెం సరిపోదు, అయినా పచ్చిమిర్చి కారం బాగానే వేసాను నేను. ఒక 8 9 పచ్చిమిర్చి తరిగేసాను. తర్వాత కొంచెం పసుపు చూడండి. ఇది ఇప్పుడు బాగా వేచుదాం. పసుపు కారం ఉప్పు అన్నీ ఉల్లిపాయలకి వాటికి తగిలితే బాగా వేగుతాయి. ఇగో అన్నీ తగిలి అందులోని వేచాం కదా. ఇప్పుడు ఇది ముద్ద ఉంచాను కదా దుంపలు అవిను, అది విందులో వేసి శుభ్రంగా కలిపేద్దాం. వేడివేడి రొట్టెల్లోని ఇలాగే దుంపల రొట్టె కూడా చేసుకోవచ్చు. వంకాయ అయితే లేకుండా మిగతా అన్నీ వేసుకుని దుంపల రొట్టె బాగుంటుంది. ఇగో ఇలా వేసి చక్కగా కలిపేద్దాం. కింద పైన శుభ్రంగా కలిపితే ఆ పోపులో ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదా, దీనికి పట్టేస్తాయి. మనం ముద్దలో ఉప్పు కారం ఎప్పుడు వేయకూడదు. వేస్తే ఏముంది, సగం కలుస్తుంది సగం కలపదు. ఇగో చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేద్దాం. చూడండి వంకాయ దుంప ఉప్మా కూర. చోఖా అనొచ్చు, ఉప్మా కూర అనొచ్చు. నార్త్లో చోఖా అంటారు, మనం ఉప్మా కూర అంటాం. ఉప్మా పోపులు వేస్తాం కదా, అందుకు ఉప్మా కూర అంటాం. ఆలుగడ్డ పిట్ట అంటారు ఏదో తెలంగాణలో, దీన్ని చాలా రకాలు అంటారు. కానీ ఎలా అన్నా బాగుంటుంది. రొట్టెల్లోకి కానీ అన్నంలోకి కానీ ఎలా తినండి, చాలా బాగుంటుంది. చూపిస్తాను రండి. ఇప్పుడు 11:30 అయిపోయింది. నాకు అన్నం టైం అయింది. నేను టిఫిన్ అన్నం తింటా. ఇగో నిన్న పెట్టాను విసిరికాయ, ఇవాళకి ఒకటి మెత్తపడ్డది. విసిరికాయ మెత్తపడ్డది. రొట్టి అన్నం 2 చేశాను. ఇగో ఇది రొట్టెల్లోకి అన్నంలోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది కూర. ఉల్లిపాయ పక్కన సలాడ్ పెట్టుకుని చాలా టేస్ట్గా ఉంది. ఇది నిన్నటి విసిరికాయ, నిన్న ఆవకాయ పెట్టాను కదా చూడండి. ఒక్క పావుకాయ పెట్టాను నిన్న కలిపాను. ఇవాళ చాలా బాగుందండి ఆవకాయ. దాంతో ఆ పెరుగు మిరపకాయ నంచుకొని తింటే భలే ఉంటుంది. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా ఉంది కూర ఆవకాయ 2. థ్యాంక్